గల్ఫ్ బాధితుడికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేయూతనందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన మెరుగు అంజి గత సంవత్సరం క్రితం బొంబాయి ఆఫీసులో బతుకు తెరువు కొరకు డ్రైవర్ వీసాపై ₹1,50,000 ఆఫీసుకు నింపి సౌదీకి వెళ్లగా అక్కడికి వెళ్లిన తర్వాత 5 నెలల నుండి జీతం ఇవ్వకుండా పని చేయించుకొని సరైన సమయానికి అన్నం పెట్టకుండా పాస్పోర్ట్ లాక్కొని నానా ఇబ్బందులు పెడుతూ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకుండా అక్కడి కంపెనీ వారు ఇబ్బందులకు గురిచేస్తున్నారని తనను కాపాడాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ని వేడుకుంటూ వీడియో విడుదల చేయగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తక్షణమే స్పందించి అంజిని తిరిగి స్వదేశానికి రప్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇండియన్ ఎంబసీ సౌదీ అరేబియా దేశానికి లేఖ రాసి అధికారులతో మాట్లాడారు. సౌదీలో ఉన్న ఎన్ఆర్ఐ భైరవదేవ్ యాదవ్ ను అంజి ఆచూకీ తెలుసుకుని తెలుపుగా వెంటనే భైరవదేవ్ యాదవ్ అంజి ఆచూకీ కనుక్కొని తన రూమ్ లో 5 నెలలు ఉంచుకొని అంజి పాస్పోర్ట్ కంపెనీ వారు ఇవ్వకపోవడంతో నూతన పాస్పోర్ట్ వీసా తయారు చేసి టికెట్ కొని ఏర్పాట్లు పూర్తవడంతో అంజి జనవరి 27 నాడు బయలుదేరి నేడు జనవరి 28 నాడు స్వగ్రామం కొలనూరుకు క్షేమంగా చేరుకోవడం జరిగింది. కాగా వీడియో చూసి స్పందించి క్షేమంగా ఇంటికి వచ్చేలా ఏర్పాటు చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి 5 నెలలు తన రూమ్ లో ఉంచుకొని కంటికి రెప్పలా కాపాడిన భైరవదేవ్ యాదవ్ కి అంజి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఏడ్చుకుంటూ మన సోషల్ మీడియాలో పెడితే ఆ సోషల్ మీడియాలో మన ఎమ్మెల్యే గారు ఆదిశీనన్న వేములవాడ ఆదిశీనన్న ఎమ్మెల్యే గారు ఆ సోషల్ మీడియా చూసి స్పందించి అరే ఇట్లా అయిపోయింది పరిస్థితి, మన పక్క వంటి మన ఊరు సిరిసిల్ల కదా అబ్బాయి, అరే గట్ల అయిపోయింది పరిస్థితి అని చెప్పి ఆ అబ్బాయి డీటెయిల్ తెలుసుకొని మొత్తం తెలుసుకొని నాకు కాల్ చేసి దేవ్ యాదవ్ మన సిరిసిల్ల అబ్బాయి అక్కడ సౌదీలో ఉన్నాడట, కంపెనీ వర్క్ మీద వచ్చాడట, ఏదో ఇబ్బందిలో ఉన్నాడు, నాకు సోషల్ మీడియా పెట్టాడు, నాకు తెలిసిందని చెప్పి నాకు కాల్ చేస్తే నేను స్పందనించి నెంబర్ తీసుకొని కాల్ చేసి ఈ అంజి దగ్గరికి పోయి కలవడం జరిగింది. కలిసి ఈయన బాధలు తెలుసుకుని అక్కడ కంపెనీలో చూశాను. కంపెనీలో చూస్తే అక్కడ ఈయన బాధ చూస్తే అక్కడ 5-6 ఏళ్ళ నుంచి ఇండియా పంపించకుండా కంపెనీ చూస్తుంది. ఎందుకంటే ట్రక్కులు ఖరాబ్ అయినాయి కదా, మీరు చేపిస్తేనే మిమ్మల్ని ఇండియాకి పంపిస్తా అని చెప్పి జీతాలు ఇయ్యాక పాస్పోర్ట్లు ఇయ్యాక ఇలా ఇబ్బందులు పెట్టిలు. అక్కడ మాకు ట్రక్కు ఖరాబ్ అయింది, మా ట్రక్కులు చేపించి పోతేనే వీళ్ళ ఇండియా పంపిస్తా అని చెప్పి 6-7 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్న మన నేపాలి గాని పక్క వంటి ఉన్న వాళ్ళని 6-7 ఏళ్ళ నుంచి ఉన్నారు. అయితే ఈ అబ్బాయిని చూసి ఎట్లా చేద్దాం ఇంకా అని మన ఎమ్మెల్యే గారు ఎంబేస్కి ఒక మెసేజ్ ద్వారా ఎంబేస్కి ఇచ్చాడు, లెటర్ పెట్టాడు. అయితే ఎంబేస్ స్పందన చేసి మేము అబ్బాయిని చూసుకొని నేను దగ్గరుండి పంపిస్తున్నాను. అన్నా ఆదిశీనన్న, మీరు మొన్ననే ఒక 3 నెలల కింద ఒక అబ్బాయి సోషల్ మీడియా పెడితే మీరు ఇదే స్పందన ఇచ్చి అబ్బాయిని ఇండియాకి తెప్పించారు. మరి ఈ రోజు మన అంజిని కూడా ఇండియాకి తెప్పిస్తున్నారు. ఇండియాకి సంతోషంగా అంజి తిరిగొస్తుండు. ఆదిశీనన్న, మీ వర్క్ ఇలాంటి వర్క్ మీరు కంటిన్యూ చేయాలని ఆ దేవుడు మా గల్ఫ్ అన్నల బాధలు తెలుసుకొని మా బాధలు తెలుసుకొని మీరు ఇండియాకి కష్టపడి తెప్పిస్తున్నారు అన్న. ప్రభుత్వం దాన్ని కొట్లాడుతున్నారు. మీరు మీ సేవకు మా గల్ఫ్ అన్నల అందరం రుణపడి ఉంటామన్నా. ఇప్పుడే ప్రభుత్వం కూడా మా గల్ఫ్ అన్నల గురించి పట్టించుకుంటుంది. మీరు ఇట్లా కష్టపడి వర్క్ చేసి కూడా వదులన్నా. మీకు మా గల్ఫ్ అన్నల తరపున నా తరపున ధన్యవాదాలు అన్న. ఇక్కడ మా సునాకర్ బావ ఇక్కడ సుగు నాకు ₹1 కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోవడంతో నేను ఒక వీడియో చేసి నేను సోషల్ మీడియాలో పెట్టాను. సోషల్ మీడియాలో పెడితే మన వేములవాడ నియోజకవర్గ ఆదిశీనన్న ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గారు ఆ వీడియో చూసి స్పందించి తన మిత్రుడైన దేవ్ యాదవ్ అన్న గారికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే దేవ్ యాదవ్ అన్న గారు, మన సుగుణాకర్ అన్న గారు ఇద్దరు వచ్చి నా దగ్గరికి వచ్చి నన్ను తీసుకురావడం జరిగింది దమాంకు. అంటే నేను ఆ ఫుట్లో పనిచేశాను అంతకుముందు. అక్కడి నుంచి నన్ను దమాము తీసుకురావడం జరిగింది. వాళ్ళ రూమ్లో ఉంచుకున్నారు నన్ను. నాకు పాస్పోర్టు కపిల్ గారు ఇవ్వకుంటే ఇద్దరు అన్నలు కలిసి నాకు పాస్పోర్ట్ తీసి ఇవన్నీ వీసా ప్రాసెస్ ఈ మొత్తం మన దేవ్ యాదవ్ అన్న గారు, సుగుణాకర్ అన్న గారు ఇద్దరు కలిసి నన్ను ఇండియా పంపించడం జరుగుతుంది. మన కాంగ్రెస్ ప్రభుత్వానికి, మన ఆదిశీనన్న గారికి ధన్యవాదాలు. మరియు మన దేవ్ యాదవ్ అన్న గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మన సుగుణాకర్ అన్న గారికి థ్యాంక్స్.